గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు, విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని ద్వాదశ నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనము ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో రెండు ప్రధానమైనటువంటి నామములు కనపడ